హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందును వృద్ధి పొందెను. అతని దేశం ఆశ్చర్యకరముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకున్నట్టుకై బబులోను అధిపతులు అతని యొద్దకు రాయబారులను పంపిరి. 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయము 30-31 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 28 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిష్ట సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే దేవుని ఎడల భయభక్తులు కలిగి యథార్థ హృదయముతో అడుగులు వేసిన వ్యక్తి హిజ్కియా. దేవునికి విరుద్ధకరంగా అతని తండ్రి ఏవైతే యెరూషలేములో చేశాడో వాటన్నిటిని కూడా తీసిపారేసి ప్రక్షాళన చేశాడు. దేవుని మందిరములో మరి ఎల్లప్పుడూ అనుదిన బలి అర్పణలు, పస్కా పండుగ, ఆరాధనలు ఇవన్నీ ఎప్పుడైతే ఆరంభించాడో అద్భుత రీతిలో అతని హృదయాన్ని చూసిన దేవుడు అద్భుత రీతిలో తాను పూనుకొని ప్రతి ప్రయత్నములందు, సర్వ ప్రయత్నములందు వృద్ధి పొందాడన్నట్టు. ఏ ఒక్కటి ఫెయిల్ అతడు. ఇస్సాకు విత్తనం వేస్తే ఎలా అభివృద్ధి పొందాడో అలా సర్వ ప్రయత్నంలో వృద్ధి పొందాడట. ఆశ్చర్యకరముగా దేశం అభివృద్ధి పొందినట్ట. ఫాస్టెస్ట్ గ్రోతింగ్. ఇలాంటి కృప దేవుడు ఎవరైతే హిజ్కియాల యథార్థ హృదయముతో, దావీదుల యథార్థ హృదయం దేవుడిని ఎవరు వెంబడిస్తారో ఆయన విరుద్ధకరమైన పనులన్నీ పక్కన పడేసి ఆయనకి ఇష్టంగా ఆయన మందిరంను, ఆయన సంఘమును ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేసి అభివృద్ధి కొరకు అడుగులు వేస్తారో, తమ హృదయాన్ని ఎప్పటికప్పుడే సరిదిద్దుకుని దేవునికి ఇష్టంగా యథార్థ హృదయంతో దేవుని సన్నిధి మానుకోకుండా అడుగులు వేస్తారు, వాళ్ళని దేవుడు ఆశ్చర్యకరంగా అభివృద్ధి పొందుతాడండి. ఆనాటి నుంచి ఈనాటికి నేను చూస్తున్నా. అలా అడుగులు వేసిన బిడ్డలను దేవుడు దీవించాడు. దేవుణ్ణి, సంఘాన్ని హృదయపూర్వకంగా హత్తుకునే బిడ్డలను దేవుడు దీవించాడు. ఇది నాది కాదు, లేదు సంథింగ్ ఇల్లు రావాలి, వీలుంటే వెళ్తాను, వీలుంటే వస్తాను అన్న బిడ్డల్ని పక్కన పెట్టాడు. అంత దీవెన లేదు, ఏదో జస్ట్ శాంపిల్ అంతే. ఫ్రెండ్స్, హిజ్కియాలా, దావీదులా నువ్వెందుకు అలా అడుగుల ముందుకు వేసి దీవించబడకూడదు? ఇస్సాకు కూడా దేవునికి ఇష్టడుగా విధేయుడిగా ఉన్నాడు కాబట్టి కరువులో ఒక 100 అంతలు ఫలించాడు. 100 అంతలు ఫలించే కృపదేవుడు నీకు సమృద్ధిగా అనుగ్రహించాలని ఆశిస్తున్నావా? రెగ్యులర్గా చర్చకురా, పరలోకనిస్తాన్ని అంటిపెట్టుకో, సంఘం యొక్క అభివృద్ధి కొరకు అడుగులు వేయి, నీ చేతనైనంత వరకు ప్రార్థించు, సంఘం అభివృద్ధి కొరకు కొన్ని ఆత్మలు నడిపించు, అలాగే సహాయపడు. ఫైనాన్షియల్ దేవుడు నిన్ను బ్లెస్ చేస్తే సహకారిగా ఉండు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆత్మల సంపాదన మర్చిపోకు, హృదయాన్ని దేవునికి యథార్థంతో అర్పించు, మందిరాన్ని ఎప్పుడు మిస్ కాక, అసలు ఒక ఆబ్సెంట్ కూడా నీ జీవితంలో లేకుండా చూసుకో. దేవుడిని కృపణిస్తాడు. హిజ్కియాని దీవించిన దేవుడు ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు, నేను దీవిస్తాడు. ఈ కృప దేవునికి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకర ఎవరి ప్రార్థనకి బెస్ట్ ప్రతి బిడ్డను దర్శించి దీవించి హిజ్కియాల యథార్థంతో నిన్ను వెంబడిస్తూ నాయన ఆశ్చర్యకరంగా అభివృద్ధి పొందాడట. ఆ దేశం అంతా ఫాస్టెస్ట్ గ్రోతింగ్ ఉంటాం. బబులోను అధిపతులను పంపించి ఎంక్వైరీ చేశారంటే ఎలా? అవిడ్ ఈజ్ పాసిబుల్. దేవా, ఎంత గొప్ప కార్యాలు మీరు చేశారు, ఈ రోజును కూడా చేయగలవు. మేము నేను యథార్థంగా అడుగులు వేసి నీ కృప పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. లోకాచారాలు, సాంప్రదాయాలు పక్కన పెట్టి నాయన ఎవ్రీ సండే చర్చ్కి వచ్చి ఆరాధన చేసి వాక్యం విని సంఘానికి నాయన ప్రోత్సహించే వ్యక్తులుగా, ఆత్మ నడిపించే వ్యక్తులుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మసాక్షిని ఆరాధించే కృపని ఇవ్వండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. కాంపిటీషన్ రాసిన బిడ్డలు తోడై ఉండండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి. బిజినెస్ బిడ్డలు దీవించండి. చిన్న పెద్దలందరినీ స్కూల్స్, కాలేజీ వెళ్తున్న బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి ఈరోజు కృపని ఇవ్వండి. రేపు ఆరాధన గొప్ప చేయమని ఆశీర్వదించి మహిమ చెందండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపా క్షమలు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపు ఆదివారం మీకు హీలింగ్ ప్రేయర్స్ ఉండి ప్రతి వర్షిప్లో కిందకు వచ్చి ప్రాపర్టీకి సండే ప్రొఫెషన్ చేసండి. నెక్స్ట్ మరొకటి ఏంటంటే గర్ఫల్ అండ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించండి. సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల స్పాన్సర్ మీటర్ రండి. చేయి కలుగుతుంది, లోకాన్ని సువార్త నింపుదాం. అలా ప్రోత్సహించాలనుకున్న వాళ్ళు ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో మన పరలోకనిస్తాం ఆఫీస్, అందులో స్పాన్సర్ మీట్ ఉంటుంది. అలాగే ఆదివారం ఆరాధనలు 3 ఆరాధనలు. రేపు ఉదయం 6 గంటలకి మొదటి ఆరాధన, రేపు ఉదయం 8 గంటలకి 2వ ఆరాధన, రేపు ఉదయం 10 గంటలకు 3వ ఆరాధన. 3 ఆరాధన శక్తివంత స్తుతి ఆరాధన, బలమైన దేవుని యొక్క ప్రాపర్టీకి సందేశాలు అంటే మీ మధ్యకి వచ్చి స్వస్థతలు ఇవన్నీ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు స్పాన్సర్ మీట్ ఉంది, మర్చిపోవద్దు. సువార్తను ప్రోత్సహించడానికి ముందుకు రండి. చేయి కలుపుతాం, లోకాన్ని సువార్త నింపుదాం. అలా వచ్చి నన్ను కలిసి ప్రేయర్ చేయించుకున్నారు. ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, మేలు పొందాం. మీరు వచ్చి ఇలా దీవెని ఎంత పొందకూడదు? వస్తావు కదా. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు టుమారో.